చాలా సంతోషకరమైన విషయం ఇది. ఆంధ్రాకు కూడా సినీ ఫీల్డ్ వెళ్ళినందున మన ఆంధ్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ఒక బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ అనే కాదు, తర్వాత తదితరుల నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోలు అందరూ కూడా అక్కడికి వెళ్ళి మంచి మంచి స్టూడియోలు నిర్మించి మంచి మంచి సినిమాలు తీసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చాలని. అట్లాగే వాళ్ళకి అమరావతిలో 500 ఎకరాలు కేటాయిస్తున్నారు. దాన్ని స్వాగతిస్తారా సినీ ఫీల్డ్? ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నేను స్వాగతిస్తా. ఎందుకంటే ఒక సినీ రంగం అనేది ప్రజలందరికీ ఆనందకరమైన విషయం. ఇప్పుడు బ్రహ్మానంద గారు ఉన్నారు, ఏదో మన అప్సెట్లో ఉండేవాడు, ఆయన కామెడీ చూస్తే నవ్వు వస్తుంది, ఆనందంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం 500 ఎకరాలు ఒక సినీ ఫీల్డ్ కేటాయించినందుకు ఇది ఒక చాలా అభినందనగా నేను ఫీల్ అవుతాను. అలాగే మన సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఆంధ్రాలో స్థిరపడి, అంటే అన్ని రాష్ట్రాల్లో చెయ్యొచ్చు, షూటింగ్లు చేయొచ్చు, సినిమాలు తీయొచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడ స్థిరపడి మంచి మంచి కార్యక్రమాలు కూడా చేయాలి. స్థిరపడి పని మాత్రమే కాదు, ఎంతమంది పెద్ద హీరోలు, నిర్మాతలు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మంచి మంచి కార్యక్రమాలు చేసి ప్రభుత్వానికి కూడా ఆదాయం చేకూర్చి రాష్ట్రానికి కొంచెం బాగుపరిచే ఉద్దేశంలో సినీ ఫీల్డ్ కూడా నడాలని ఆ జిల్లాలోనే పుట్టారు, అమరావతికి చుట్టూ జిల్లాలోనే. మరి మిగతా వాళ్ళు కూడా కదలిక వచ్చి తీరాలి, ఖచ్చితంగా అభినందించాలా. ఎక్కడ వాళ్ళు కాదు, అక్కడ వాళ్ళు కాదు, ఏ రాష్ట్రం ఉన్న హీరో అయినా సరే మరి ఆంధ్రాన్ని గౌరవించాలా, అక్కడ స్థిరపడాలా, అక్కడ కొన్ని ఉపయోగమైన పనులు చేయాలా, మీరు కూడా కొన్ని నిర్మించాలా అని నా భావన. చిరంజీవి గారు అక్కడ కూడా నంది అవార్డు ఒకప్పుడు చేయాలా పేరు ఉండేది, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నంది అవార్డు కూడా స్టార్ట్ చేయాలంటున్నారు. మరి గవర్నమెంట్ స్పందించింది అంటారు? ఖచ్చితంగా పొందించి తీరాలా. దానిపైన చిరంజీవి గారి పైన కొంతమంది స్టోల్స్ చేసినారు అంతకుముందు. ఆయన దాంట్లో తప్పేం లేదు. చిరంజీవి కూడా మరి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, తర్వాత మన ఆంధ్రప్రదేశ్ అధికారులు కూడా సినీ కళారంగాన్ని కొన్ని చిన్న చిన్న అవార్డులు ఇస్తే మేము కూడా సంతోషిస్తామని కోరినారు. దాంట్లో సందేశంలో తప్పు లేదు. దాని ఒక ఆశాన్ని కూడా తప్పు. దానిపైన కొంతమంది చిరంజీవి గారి పైన ట్రోల్ చేసినారు. అలాంటివి చేయొద్దని కోరుతాను. ఓకే సార్. అట్లాగే ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా సినీ ఫీల్డ్కి ఉంది. మన బాలయ్య గారు కూడా మా తమ్ముడు బాగా అండగా ఉన్నాడు సినీ ఫీల్డ్కి అన్నాడు. మరి అట్టగా అందిస్తారంట ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ వచ్చింది సినీ ఫీల్డ్ నుంచి, తర్వాత రాజకీయ రంగాల్లోకి వచ్చినారు. సినీ ఫీల్డ్ పైన, రాజకీయం పైన, సినీ ప్రేక్షకుల పైన, లేదు రాజకీయ ప్రముఖుల పైన, రాష్ట్ర ప్రజలపైన ఎంతో మనసున్న వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆయన కృషి చాలా ఉంటుందని నేను అనుకుంటాను. 100%కి 100%, 1% కూడా తక్కువ లేకుండా ఆయన కృషి ఉంటుందని నేను ఖచ్చితంగా ప్రగాఢంగా మీకు చెప్పగలుగుతున్నా.